తెలంగాణలో ఉన్నటువంటి గ్రంథాలయాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం విద్యార్థులకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటుగా అవసరమైనటువంటి పుస్తకాలను కూడా గత ప్రభుత్వం అందజేయలేదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాలను డెవలప్ చేయడంతో పాటుగా విద్యార్థులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, తాగునీటి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో వైఫై లాంటి ఫెసిలిటీలను కూడా అందజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలను నేరుగా కూడా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను విద్యార్థుల దగ్గర నుంచి తెలుసుకుని వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు నెరవేరుస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. గ్రంథాలయాల్లో గత ప్రభుత్వం ఉన్న సమయంలో చాలా వరకు కూడా బుక్స్ లేకుండే. అయితే ప్రభుత్వం మారిన తర్వాత, అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పుస్తకాలు కూడా ఈ మధ్య కాలంలో అయితే గ్రంథాలయాల్లో అయితే అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయని చెప్పి కూడా చాలామంది మనకు చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఏంటంటే ఎటువంటి పుస్తకాలు ఉంటాయి ఇప్పుడు గ్రంథాలయాల్లో అంటే కంప్లీట్గా దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. అయితే ఇదంతా కూడా చైర్మన్, తనే ఈ గ్రంథాలయాల శాఖ చైర్మన్ కాబట్టి తను ఆల్రెడీ మనతో పాటు రెడీగా ఉన్నారు. సో మాట్లాడడానికి నమస్తే అండి. నమస్తే భరత్ గారు, మీకు అట్లాగే స్టూడియో 18 ప్రేక్షకులందరూ కూడా గుడ్ విషెస్. సో మనం చూసుకున్నట్టయితే సార్, గతంలో ఆ 10 సంవత్సరాల పాలనలో కూడా చాలా వరకు బుక్స్ అయితే అవైలబుల్గా లేకుండే. దీనివల్ల చదువుకునే పిల్లలు కానివ్వండి, లైబ్రరీకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడేవారు. కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు కూడా లైబ్రరీలోకి వచ్చి చదువుకునే చాలామంది ఉన్న విద్యార్థులు ఎంతోమంది కూడా చిన్న గ్రామాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ డాక్టర్ రియాజ్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయని అయితే చెప్తున్నారు సార్ ఇప్పుడు. సో దాని పరంగా మీరు ఏం చెప్తారు? భరత్ గారు, తెలంగాణ రాష్ట్రానికి గ్రంథాలయ ఉద్యమానికి సంబంధం ఉంది. నిజాం వ్యతిరేక పోరాటాన్ని నడిపించింది, నాయకత్వం వహించింది గ్రంథాలయ ఉద్యమమే. నాకు తెలిసి ప్రపంచంలో గ్రంథాలయ ఉద్యమం అనే మాట తెలంగాణలోనే వినబడేది. ఒకప్పటి హైదరాబాదు లెగసీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఏ గ్రంథాలయ ఉద్యమం లెగసీ వారసత్వం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, గ్రంథాలయాలు రక్షించి మరింత సంరక్షణలోకి తీసుకొని పాఠకులకి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత గ్రంథాలయ శాఖది. సహజంగా గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో మనకి భారతదేశంలో ప్రధానంగా కేరళలో ఎక్కువగా ఉన్నాయి. అంటే దేశంలో కనిపించే 30,000 లైబ్రరీలో కేరళ రాష్ట్రంలో 8,000 పైగా లైబ్రరీస్ ఉన్నాయి. తెలంగాణలో 600 లైబ్రరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో చాలా లైబ్రరీస్ పాత లైబ్రరీస్. ఇటీవలి కాలంలో పాత లైబ్రరీస్ కొంత రినోవేట్ చేసి మేము కొత్త బిల్డింగ్స్ కట్టే ప్రయత్నం చేశాము. కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, కొన్ని గతంలో కూడా పూర్తయినాయి. అయితే సహజంగా ఉన్న ఒక పెద్ద అంశం ఏంటంటే, గ్రంథాలయాల్లోకి రీడర్స్ వస్తున్నారా, ఒకప్పట్లాగా పుస్తకాల అభిరుచి, పుస్తకాల పాఠకులు పెరిగారా? వాస్తవం ఏంటంటే పుస్తకాల పాఠకులు పెరిగారు. పుస్తకాలను చదివేందుకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. కాకుంటే చదివే పుస్తకాల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఫిక్షన్, నవలలు, కథలు, కథానికలు, న్యూస్ పేపర్ రీడింగ్ కోసం లైబ్రరీస్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తమ సత్తా సాటుకోవడం కోసం ఇంటిలో డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది. కాబట్టి లైబ్రరీలో ఒక సోషల్ మొబిలిటీ ఉంటుంది, సోషల్ రిలేషన్స్ ఉంటాయి. అట్లాంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మీద ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చి గ్రంథాలయాల్లో సీరియస్ అవుతున్నారు. కాబట్టి మీరు ఏ గ్రంథాలయం పోయినా కూడా వేల సంఖ్యలో కనిపిస్తారు. అందుకోసమే ఈరోజు చాలా గ్రంథాలయాల్లో మేము 24 గంటల సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది సిరిసిల్ల, సిద్దిపేట, అట్లాగే వికారాబాద్, హనుమకొండ, నల్లగొండ, ఖమ్మం ఇట్లాంటి లైబ్రరీస్ ఎక్కువసేపు ఓపెన్ చేసి విద్యార్థులకు అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే వరంగల్, మనకు హైదరాబాద్లోని సిటీ సెంటర్ లైబ్రరీ కూడా విపరీతంగా పాఠకుల తాకిడి, ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు. అలాగే మేము వచ్చిన తర్వాత ఏం చేసామంటే, ఆన్ డిమాండ్ అంటే పిల్లలకు ఏ పుస్తకాలు అయితే అవసరమో వాటిని రిజిస్టర్ పెట్టి అది రాయమని చెప్తున్నాం. ఆన్ డిమాండ్లో ఏ పుస్తకాల పేర్లను అయితే వాళ్ళు నమోదు చేసి ఏ పుస్తకాలను అయితే వాళ్ళకి అవసరమని చెప్తున్నారో ఆ పుస్తకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి సరే రాజకీయ విమర్శ చేయట్లే, కానీ గత ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి ఒక్క పుస్తకాన్ని కూడా తెప్పించే సందర్భాలు లేవు. అయితే గ్రంథాలయాల్లో పుస్తకాలను తీసుకునే వాళ్ళకన్నా గ్రంథాలయాల్లో కూర్చొని చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకోసం అంటే దాన్ని రీడింగ్ రూమ్ లాగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని బిగ్ లైబ్రరీస్లో ఎక్కడైతే మాకు అవకాశాలు ఉన్నాయో వాటిని రీడింగ్ రూమ్స్గా మార్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఆ నేపథ్యంలోనే చాలా కాలం నుంచి రిక్రూట్మెంట్ లేదు లైబ్రరీస్లో. రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కూడా మేము సేవలు విద్యార్థులకు అందజేయట్లేదు. కాబట్టి గవర్నమెంట్ వెంటనే రిక్రూట్మెంట్ చేయాలనే ఒక ఆలోచన కూడా మేము తీసుకున్నాం. రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేయమని సీరియస్ చెప్తున్నాం. అంటే జనరల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ఇక్కడ క్రౌడ్ పెరుగుతుంది కాబట్టి సరిపోవట్లేదని చెప్పి అయితే అంటున్నారు. దానికి సంబంధించి అంటే ఏదైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా మీకు? ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? భరత్ గారు మంచి ప్రశ్న అడిగారు. అంటే జనరల్గా గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య పెరిగినప్పుడు గ్రంథాలయాలను విస్తరించే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి మేమేమంటుంటే ప్రపోజల్స్ అడుగుతున్నాం. ఎక్కడైతే గ్రౌండ్ ఉంటుందో అక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లో బిల్డింగ్స్ కట్టే ప్రపోజల్స్ పంపుకుంటున్నాం. అవకాశం ఉంటే పైన అప్ స్టేర్కో సెకండ్ స్టేర్కో అవకాశం ఉంటే ఆ ప్రపోజల్స్ పెట్టుకుంటున్నాం.
ఒకవేళ లైబ్రరీ ఆధునిక అవసరాలకి తగినట్టుగా లేకుంటే అక్కడి నుంచి ప్లేసెస్ దాటి వేరే ఎక్కడైతే విశాలమైన స్థలం ఉంటుందో అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాం మేము. దానికి సంబంధించి కలెక్టర్లను కానీ స్థానిక ఎమ్మెల్యేలను స్థానిక ఎంపీల దగ్గర నుంచి ఫండ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. మాకెంత శక్తి ఉందో అంత శక్తి కొద్ది లైబ్రరీలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఒకసారి గ్రంథాలయ శాఖ అంటే ఒకప్పుడు అది 4 గోడల మధ్య ఉండే ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఉండేది. ఇప్పుడు నిశ్శబ్దంగానే చదువు ఉంటుంది, కానీ గ్రంథాలయాలను విస్తరించే క్రమంలో గ్రంథాలయాలను విస్తరించే కోణంలో మేము ఆలోచన చేస్తున్నాం. అందుకోసం మొట్టమొదటిసారిగా రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ నుంచి వచ్చే నిధులు ఏవైతున్నాయో పుస్తకాల కొనుగోలు మీద వెచ్చించమని చెప్తున్నాను. అలాగే సెస్ గ్రంథాలయాలకు ప్రధాన ఆదాయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 8% సెస్ ఒక రాష్ట్రానికి రావట్లేదు. మా దగ్గర 8% సెస్ వస్తున్నది. ఈ 8% సెస్ ఏదైతుందో అది మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ వసూలు చేస్తున్నాయి, కానీ గ్రంథాలయాలకు ఇవ్వట్లేదు. మా సెస్ మాకు ఇస్తే మా అభివృద్ధి మేము చేసుకుంటామని చెప్తున్నాం మేము. చాలా ఏరియాస్లో లైబ్రరీస్ కన్స్ట్రక్షన్ పూర్తయినాయి. ఇనాగరేషన్ కోసం మేము గవర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టాం. అయితే గత గవర్నమెంట్లో దాదాపుగా ఆర్థిక సంక్షోభం దిశగా గత గవర్నమెంట్ తెలంగాణ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విపరీతంగా ముడిపెట్టడం వల్ల కొంత అభివృద్ధి నిధులకు కొంత ఇబ్బంది ఉంది. అయినా మేము ప్రపోజల్స్ ఎంకరేజ్ చేస్తున్నాం. నేను చైర్మన్ కాగానే అన్ని లైబ్రరీస్ మేజర్ లైబ్రరీస్ని తిరిగాను. నేను విద్యార్థుల అభిప్రాయాలను తీసుకునే క్రమంలో నోట్ చేసుకున్నాను. రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాం. డైరెక్టర్ గారితో కలిసి ఆ లైబ్రరీస్తో సమావేశాలు పెడుతున్నాం. స్వీపర్ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి అధికారులతో నిత్యం సమీక్షలు పెడుతున్నాం, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏమైనా విద్యార్థులు నాకు వాట్సాప్లో కానీ జనరల్ మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తున్నాను. ఇంకా మేము కొంత మార్పు తీసుకొచ్చాం. అట్లాగే ఆన్లైన్ డిమాండ్ అనే పేరు మీద చాలా కొత్త పుస్తకాలు తీసుకొచ్చాం. 10 ఏళ్ల తర్వాత నేను మొట్టమొదటిసారిగా బుక్ సెలక్షన్ కమిటీ ఒకటి వేసాం. సీనియర్ ప్రొఫెసర్స్ తోటి, లైబ్రరీ ఉద్యోగులతో, సీనియర్ ఉద్యోగులతోటి. ఎవరైతే రైటర్స్ పబ్లిషర్స్ పుస్తకాలు రాస్తారో ఆ పుస్తకాలను పట్టుకొచ్చి మా పబ్లికేషన్ సెల్లో పెట్టుకుంటున్నాం. మా పబ్లికేషన్ సెల్లో 4 కాపీలు ఇస్తే వాటి పరిశీలించి వాటిలో పడుతుంటే మేము లైబ్రరీకి తీసుకుంటున్నాం. అలాగే గతంలో కొంతమంది దాతలు వాళ్ళు చదివిన పుస్తకాలను లైబ్రరీకి ఇవ్వని చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, డొనేషన్ చేయమంటున్నాం. వస్తు రూపంలో, కుర్చీల రూపంలో, బెంచుల రూపంలో. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు ఏంటంటే నేను చైర్మన్ అయిన తర్వాత వెరీ రీసెంట్గా మా దగ్గర నుంచి సెస్లో నుంచి స్కూల్ లైబ్రరీస్ పెట్టడానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి మేము గవర్నమెంట్కి హామీ ఇచ్చాం. ఒకవేళ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ప్రతి స్కూల్లో, అంటే కనీసం హై స్కూల్ స్థాయిలో ఉండే ఇంపార్టెంట్ స్కూల్స్లో గ్రంథాలయాలు వస్తాయి. దాంతో పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్స్ పెడతాయి. రీడింగ్ హ్యాబిట్స్ పెరగడం వల్ల యువత చెడు వ్యవసనాలు అయిపోయే అవకాశం ఉండదు. సెల్కి దూరం అవుతుంటారు, జ్ఞాన ప్రపంచంలోకి వస్తారు. జ్ఞాన తెలంగాణ నిర్మించే క్రమంలో మా పాత్ర మేము పోషిస్తున్నాం. మేజర్గా చూసినట్టయితే ఒకటిసారి ఇప్పుడు జనరేషన్ అప్గ్రేడ్ అయింది కాబట్టి మోస్ట్లీ ఇంటర్నెట్ పైన ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు జనరల్గా యూత్ అయినా ఎవరైనా కూడా. ఎందుకంటే ప్రతి డేటా కూడా మనకు ఆన్లైన్లోనే దొరుకుతుంది. లైబ్రరీకి ఎందుకు వెళ్ళాలన్న ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వచ్చే తరానికి మాత్రం చాలా వరకు ఉంది. అటువంటి వారికి మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు సార్? భరత్ గారు మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఏంటంటే ప్రపంచంలో మీరు ఏ దేశంలో లైబ్రరీ పోయినా కూడా లైబ్రరీస్ విస్తరిస్తున్నాయి, రీడర్స్ పెరుగుతున్నారు. ఏస్ అగ్రి. మనకి డిజిటల్ ఫెసిలిటీస్ ద్వారా లేదా ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా మొబైల్ ఉపయోగించడం, సిస్టమ్ను ఉపయోగించడం ద్వారా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక పుస్తకాన్ని చదవడంలో వచ్చే హ్యాపీనెస్, ఒక పుస్తకాన్ని మనం ప్రేమించడంలో వచ్చే హ్యాపీనెస్, ఒక పుస్తకాన్ని మనం నిరంతరం మన దగ్గర పెట్టుకొని ఒక విషయాన్ని అవగాహన చేసుకునే కోణం అనేది పుస్తకం చదవడం ద్వారా వస్తుంది. అదే నేపథ్యంలో ఏ పుస్తకాలు అయితే పాఠకులకు అందుబాటులో ఉండవు, వేరే దేశంలో ఉంటాయి, అవి వేరే రాష్ట్రాల్లో ఉంటాయి, అట్లాంటి వాటిని డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా నాకు తెలిసి అన్ని మేజర్ లైబ్రరీలో వైఫై సౌకర్యం ఉంది. గవర్నమెంట్ కూడా మేము అప్పీల్ చేసామంటే వైఫై సౌకర్యానికి సంబంధించిన బిల్స్ మేమే కడుతున్నాం. కొంతమంది స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు వైఫైకి సంబంధించిన మాకు డొనేషన్ ఇస్తున్నారు. వైఫైకి సంబంధించిన బిల్స్ ఏమైనా ఇస్తే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ప్రభుత్వమే వైఫై ప్రతి లైబ్రరీలో కల్పించే ఉద్యమాన్ని తీసుకోవాలి. కానీ అన్ని లైబ్రరీలో వైఫై లేదు. జిల్లా హెడ్ క్వార్టర్, ప్రధానంగా పాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే రీడర్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ వైఫై సౌకర్యాన్ని మేము ఇచ్చాం. దాన్ని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా మీరు చెప్పిన మాట వాస్తవం. ఆన్లైన్లో కూడా పుస్తకాలు చదివే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజెంట్ జనరేషన్లో అటువైపు పోతున్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఆన్లైన్ సౌకర్యాలను లైబ్రరీలో వినియోగించి ఇంకెక్కువ మంది పాఠకులను మనం లైబ్రరీకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం మనం చేయగలగాలి. అటు రాజకీయంగా చూసినట్టయితే కనుక సార్ చాలా వరకు విమర్శలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అన్నారు, 66 హామీలు అన్నారు, ఏది నెరవేర్చట్లేదని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పుడు కార్పొరేషన్ చైర్పర్సన్గా మీరు ఉన్నారు కాబట్టి గ్రంథాలయ శాఖకి మీరు ఎలా చెప్తారు దానికి సమాధానం? భరత్ గారు, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసిన దాంట్లో నేను ఒకరిని. శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్ ఉండేది. నేను, ప్రొఫెసర్ జానయ్య గారు మరికొంతమంది మిత్రులతో కలిసి మేనిఫెస్టోను రూపొందించాం. మేనిఫెస్టోలో ఏ హామీలను అయితే మేము పెట్టామో వాటిని వెక్కిరించారు టీఆర్ఎస్ వాళ్ళు.
సాధ్యం కాదన్నారు. 420 హామీలు అన్నారు. మమ్మల్ని బెంబేలెత్తేలాగా వాళ్ళ బిహేవియర్ ఉండేది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినాక 2 బై ఎలక్షన్స్ అయ్యాయి. ఒకటి కంటోన్మెంట్, ఎవరు విజయం సాధించారు? కాంగ్రెస్ పార్టీ. రెండోది జూబ్లీ హిల్స్, ఎవరు విజయం సాధించారు? కాంగ్రెస్ పార్టీ. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 67.8% సీట్ల మేము గెలిచాం. ఇంకో 10% మా మిత్రపక్షాలు, మా రేబల్స్ కలిసి గెలిచాయి. కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినా, జూబ్లీ హిల్స్ అయినా, కంటోన్మెంట్ అయినా, ఎన్నిక ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ విజయబేరి కదా. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ప్రజల ఆశీర్వాదం ఏంటి? సోషల్ మీడియా ఆసరగానో, లేదా వాళ్ళకు ఉండే తప్పు రిపోర్ట్ సాధారణంగానో, లేదా ఓటమిని అంగీకరించలేకనో కేటీఆర్ గారు కొంత రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. మన తెలంగాణలో సామెత ఉంటుంది, కింద పడ్డా నాదే గెలుపు అని చెప్పే ఒక సామెత ఉంటుంది. కాబట్టి వాళ్ళు కింద పడ్డారు, అయినా గెలుపు మాదే అని చెప్తున్నారు. క్లియర్గా గణాంకాలు చెప్తున్నాయి కదా, సర్పంచ్లు చెప్తున్నారు కదా. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ప్రతి పాత జిల్లాలో ఉండే సర్పంచులందరినీ ఒక దగ్గర జమ చేసి ఆయన మీటింగ్ పెట్టబోతున్నాడు. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యమని గాంధీ గారు చెప్పారు. గాంధీజీ గారి ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. కాబట్టి గ్రామ ప్రజలు మాకు దీవెనలు ఇచ్చారు, అది మేము బాధ్యతగా స్వీకరిస్తాం. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెసే. అలాగే రాబోయే ఎన్నికలకు కూడా మేము బేస్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా విజయ దుందుబి ముగించబోతున్నాం ఎన్నిక ఏదైనా కూడా. అట్లాగే మా కమిట్మెంట్ ఉంది. కొన్ని ఆర్థిక సంక్షోభాల వల్ల, గత ప్రభుత్వం చేసే తప్పుల వల్ల, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కొన్ని విషయాలను మేము అనుకున్న రేంజ్లో మేము సాధించలేకపోయినాం. ఇంకా మాకు 3 సంవత్సరాల సమయం ఉంది. డెఫినెట్గా రాబోయే కాలంలో కాబోయే పనులన్నీ కూడా ప్రజల సాక్షిగా మేము నెరవేరుస్తాం. ఇంకొకటి ముఖ్యంగా నేను ఇప్పుడు వస్తున్నప్పుడు చూసినట్టయితే లైబ్రరీ కూడా ఆల్రెడీ కొన్ని మరమ్మతులు కూడా జరుగుతున్నాయి, రెనోవేషన్ కూడా జరుగుతుందని చెప్పి నేను చూశాను బయట. సో ఇదే విధంగా అన్ని జిల్లాల వారిగా ఉన్న గ్రంథాలయాలు అన్నింటిలో కూడా ఇదే పద్ధతి నడుస్తుంది. అంటే రెనోవేషన్ జరగడం కానీ, అంటే కొన్ని పెచ్చులుగా ఓడిపోతున్నాయి పాత బిల్డింగ్లు కావడంతో అని చెప్పి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే భరత్ గారు, యాక్చువల్గా నేను చైర్మన్ అయిన తర్వాత నేను గమనించిన విషయం ఏంటంటే, ఈ లైబ్రరీస్ అన్ని ఓల్డ్ మోడల్లో కట్టబడ్డ లైబ్రరీస్, కొన్ని కొత్త బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ప్రధానంగా గర్ల్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది లైబ్రరీలో. గర్ల్స్ టాయిలెట్స్ అనేవి మనకు ఇబ్బందిగా ఉండేది. ఫస్ట్ టైం నేను ఏం చెప్పానంటే, ఎన్ని ఇబ్బందులున్నా అన్నిటి మీద పెట్టే ఖర్చును తగ్గించుకొని గర్ల్స్ టాయిలెట్స్కి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాను నేను. అలాగే బాయ్స్ టాయిలెట్స్కి అన్నాను. టాయిలెట్స్ అనేది ఒక బయాలజికల్ నీడ్. దాని తర్వాత ఏ బిల్డింగ్లకైతే మరమ్మతులు అవసరమో వాటికి ప్రపోజల్స్ పెట్టమన్నాను. ఆ ప్రతి ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేశాను. ఎక్కడైతే ఆ బిల్డింగ్ను మనం రిపేర్ చేయలేని సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు జనగామ లైబ్రరీ ఉంది, పాతగా అయిపోయింది, అది ఎప్పుడు తెలియదు. అట్లాంటి లైబ్రరీలు ఇక్కడ ఖాళీ బిల్డింగ్లో షిఫ్ట్ చేయమని చెప్పాను. సిర్పూర్ కాగజ్ నగర్లో కూడా, సిర్పూర్లో కూడా అదే పరిస్థితి. ఎక్కడైతే లైబ్రరీలను మనం నిర్వహించే అవకాశాలు లేనప్పుడు, అది ఎప్పుడో ఒకసారి కూలిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు అందులో లైబ్రరీని కంటిన్యూ చేయడం సాధ్యం కాదు. ఇమీడియట్గా బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుంది. ఆ టైంలో మరి పాఠకులు ఎక్కడికి పోవాలి, రెగ్యులర్ రీడర్స్ ఎక్కడికి పోవాలనుకున్నప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్ లెటర్స్ రాసి అక్కడ ఏదైనా ఖాళీ బిల్డింగ్ ఉంటే షిఫ్ట్ చేయమనే ఆదేశాలు కూడా మేము ఇచ్చాం. అట్లా కొంత పరంపర చేస్తున్నాం. దాదాపుగా 10 ఏళ్ళ నుంచి ఈ వ్యవస్థ, లైబ్రరీ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి, పూర్తిగా నెగ్లిజెన్సీకి గురైంది. ఇప్పుడు ఈ నెగ్లిజెన్సీ నుంచి, ఈ నిర్లిప్తత నుంచి ఈ పుస్తకాల ప్రపంచాన్ని మేము ప్రత్యేక ప్రపంచంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మా లక్ష్యం ముఖ్యమంత్రి గారు చెప్పిన జ్ఞాన తెలంగాణ, మా లక్ష్యం ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇల్ము తెలంగాణ, మా లక్ష్యం ముఖ్యమంత్రి గారు చెప్పిన నాలెడ్జ్ తెలంగాణ. ఏ కాంగ్రెస్ పార్టీ నెహ్రూయిన్ ఐడియాలజీ మీద ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బళ్ళు, గవర్నమెంట్ లైబ్రరీలు, గవర్నమెంట్ రోడ్లు, గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ పెట్టిందో ఆ పబ్లిక్ సెక్టార్ తోటే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందింది. కాబట్టి పబ్లిక్ లైబ్రరీస్ని ప్రజలకు అనుసంధానంగా చేసే ప్రయత్నం చేయాలి. మేము పనిచేస్తున్నాం, నిరంతరం పనిలో ఉన్నాం. కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రధానంగా కొత్త పుస్తకాలు తెప్పించడం, లైబ్రరీలో రిక్రూట్మెంట్ తీసుకురావడం, అట్లాగే లైబ్రరీలో మీరు చెప్పినట్టుగా డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్ సౌకర్యాలు పెంచడం, ఇట్లాంటి వాటిని అధిగమించే ప్రయత్నంలో మేము ఉన్నాం. మీలాంటి మిత్రులు ఈ లైబ్రరీల మీద ఇంటర్వ్యూ చేయడమే గొప్పగా భావిస్తున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూను ఈ ఇంటర్వ్యూను, ఈ సారాంశాన్ని, లైబ్రరీల ప్రాముఖ్యతను కొన్ని లక్షలాది వారికి మీ ద్వారా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ జ్ఞాన సమాజాన్ని నిర్మించాలనుకున్నప్పుడు లైబ్రరీలను సిద్ధం చేసే ప్రక్రియలో మనం ఉండాలి. ఏ యువత అయితే సన్మార్గంలో నడవాలో, ఏ యువత అయితే భారతాన్ని, భవిష్యత్తు తెలంగాణ నిర్మించాలో, ఆ యువతకు సరైన సందేశం ఇచ్చే క్రమంలో మన ప్రయత్నం కొనసాగాలని మేము కోరుకుంటున్నాం.
చూసారు కదా డాక్టర్ రియాజ్ గారు అయితే క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా అటు జనరేషన్ మారుతున్నట్టుగానే వాళ్ళ బుక్స్ కూడా అంటే ఆల్రెడీ కొన్ని పిల్లలకి ఏదైనా బుక్స్ కావాలి అనుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళకి సపరేట్ ఒక డైరీ లాగా పెట్టి కూడా వాళ్ళ దగ్గర ఏవేవైతే బుక్స్ కావాలో వాటిపైన వాళ్ళని రాయమని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే కనుక వీళ్ళు వీలైనంత వరకు అయితే బయట నుంచి తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే గతంలో ఉన్న ఎవరైనా చదువుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైనా పాత పుస్తకాలు ఉన్నా కూడా వాటి సేకరణ కూడా వీళ్ళు తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే అటు వైఫైకి సంబంధించిన సౌకర్యాలు కూడా మేము చేస్తున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించి అధికారులకు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ లైబ్రరీకి వచ్చి చదివితే లిటరల్ ఇప్పుడున్న జనరేషన్కి అటు ఫోన్ పక్కన పెట్టి బుక్ పట్టుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఫోన్లో దొరకని కంటెంట్ చాలా వరకు అయితే బుక్స్లో దొరుకుతుంది. ఎందుకంటే జనరల్గా అటు మెంటల్లీ కూడా మనం చాలా బాగుంటామని చెప్పి అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే పుస్తకం అనేది అటు అటు చాలా ముందు అటు అటు జమానా నుంచి ఉన్న అది కాబట్టి కంపల్సరీగా మనం బుక్లో చదువుకున్నంత దాంతో వచ్చినంత నాలెడ్జ్ మొబైల్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చూసినట్టయితే కంపల్సరీ ఖచ్చితంగా బుక్లో వచ్చేంత నాలెడ్జ్ అటు మొబైల్లో అయితే ఖచ్చితంగా రాదనే చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా గ్రంథాలయంలో వీలైనంత వరకు చాలామంది వెళ్ళండి. ఎందుకంటే అటు కొత్త పుస్తకాలతో పాటు పాత పుస్తకాలు చాలా మంచి మంచి నవలలు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా మంచి సబ్జెక్ట్ దొరికి చాలా మంచి మంచి సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ కూడా అక్కడ దొరుకుతాయి. ఖచ్చితంగా చదివే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ వచ్చే రోజులలో కూడా ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్ రియాజ్ గారితో మళ్ళీ ఇంకొక కొత్త ఇంటర్వ్యూ కూడా మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించి కొత్త ప్రపోజల్ కూడా వీళ్ళు పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కూడా కొత్త బిల్డింగ్స్ కూడా దానిపైన కొంచెం రెనోవేషన్ కూడా చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా అంటే వీళ్ళకి అనుకున్నంత అంటే వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు అంతవరకు అయితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మిగతాది కూడా ఖచ్చితంగా వాళ్ళు అరేంజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనమైతే తనైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాం, అందరైతే ఖచ్చితంగా గ్రంథాలయాల్లోకి రండి. బుక్స్ అనేది కూడా ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం వాటిపైనే డిపెండ్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్ అనుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా. కెమెరామెన్ మురళితో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.